నమస్తే అండి. ఇప్పటి వరకు మిరియాల చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు అసలు విషయం చూద్దాం. ఈ మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతవరకు మంచివి? మంచివా? కావా? వాటికున్న లాభాలు, నష్టాలు చూద్దాం. ముందుగా లాభాలు చూద్దాం. మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దాంతో గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది. చలికాలంలో ఇవి శరీరాన్ని బాగా వేడిగా ఉంచుతాయి. మిరియాలు కఫాన్ని కరిగిస్తాయి. దీనివల్ల జలుబు మరియు దగ్గుకి మంచి ఔషధం. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మెటబాలిజం పెరిగి ఫ్యాట్ బర్నింగ్కు సహాయపడతాయి కూడా. మరి ఇన్ని లాభాలు ఉన్న మిరియాలకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి తెలుసుకోకపోతే సమస్యలే వస్తాయి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అవునండి, నిజం. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపులో మంట వస్తుంది. ఐబిఎస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. మరి సరైన విధానంగా ఎలా తీసుకోవాలో చూద్దాం. హియర్ కమ్స్ ద గోల్డెన్ రూల్. మిరియాలు మంచివా కాదా అనేది మన వాడే విధానం పైన ఆధారపడి ఉంటుంది. తక్కువ మోతాదు, సరైన పదార్థాలతో సరైన సమయంలో తీసుకుంటే మిరియాలు ఔషధం, లేకపోతే సమస్యే. రోజువారీ సరైన మోతాదు ఏంటో చూద్దాం. వేసవి కాలంలో అయితే రోజుకి 1 నుండి 2 మిరియాలు చాలు. అదే మిరియాల పొడి అయితే 1/4 టీ స్పూన్ చాలు. మజ్జిగలో చిటికెడు మిరియాల పొడి వేసుకుని మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకుంటే ఉత్తమం. అదే చలికాలంలో జీలకర్ర నీళ్ళతో లేదా సూపులో తీసుకుంటే చాలా మంచిది. ఉదయం టిఫిన్ తర్వాత లేదా లంచ్ తర్వాత తీసుకోవచ్చు. పీరియడ్స్ సమయంలో జీలకర్ర నీళ్ళతో 1 లేదా 2 మిరియాలు తీసుకుంటే చాలా మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జాగ్రత్త వహించి తీసుకుంటే మంచిది. చాలా మిరియాలు వేడి చేస్తాయా, చలవ చేస్తాయా అని ఉదాహరణకి చూద్దాం. ఉదయం మనం లేచి ఖాళీ కడుపులో కొంచెం మిరియాలు తింటే కడుపులో మంట, ఉబ్బరం, గ్యాస్ పెరుగుతుంది. ఈ విధంగా మిరియాలకి వేడి చేసే గుణం ఉంటాయి. అదే భోజనం తర్వాత మజ్జిగలో 2 నుంచి 3 మిరియాలు లేదా మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకుని తాగితే గ్యాస్ తగ్గుతుంది, కడుపు రిలాక్స్ అవుతుంది. ఇక్కడ మిరియాలు కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. దీన్ని బట్టి బాడీ, మైండ్ బ్యాలెన్స్ అవుతుంది. ఏదైనా మనం తీసుకునే మోతాదు, సమయం బట్టే ఉంటుందండి. సరే, ఇప్పటిదాకా మిరియాలు హెల్త్గా ఎంత బాగా ఉపయోగపడ్డాయో చూద్దాం. మిరియాలు హెల్త్కే కాదు, కిచెన్లో న్యాచురల్ ఆరోమాలుగా కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అవునండి, నిజం. కొంచెం నీళ్ళల్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసి ఆ పేస్ట్ని కిచెన్ ఎడ్జెస్కి రాస్తే చీమలు దరిదాపులో కూడా రావండి. నిజం. అలాగే పంచదార డబ్బాలో కానీ ఆటా డబ్బాలో కానీ 2 నుంచి 3 మిరియాలు గింజలు వేయండి, పురుగు కూడా పట్టదు. మరి న్యాచురల్ ఆరోమా కోసం చూద్దాం. కొంచెం నీళ్ళల్లో కొన్ని పెప్పర్, కొంత సినానమ్, 1-2 సినానమ్ వేయండి. 2 క్లోవ్స్ వేసి 5 to 10 minutes సిమ్లో పెట్టి స్టవ్ మీద మరిగించండి. మరిగించాక మీకు నచ్చితే దాంట్లో ఏదైనా డ్రైడ్ హెర్బ్స్ కానీ లేకపోతే లెమన్ వాటర్ కానీ యాడ్ చేసి నీళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లో పోసుకుని రూమ్ ఎడ్జెస్లో కానీ రూమ్లో ఉన్న కర్టెన్స్ మీద కానీ స్ప్రే చేస్తే ఆ న్యాచురల్ అరోమా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.